రాక్షసుడి బెడద. చిన్నాడు తన కుక్కతో సహా ఒక పెద్ద కొండ సమీపానికి వచ్చాడు. దానికి కొద్ది దూరంలో కాంచనపురం అనే గ్రామం ఉన్నది. చిన్నాడు కొండ దిగువన గుహ వద్ద కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా ఒక చిత్రం జరిగింది. గ్రామం నుంచి ఒక మనిషి ఒక గాడిదను ఒక మేకను తోలుకుని గుహకేసి వచ్చాడు. గాడిద వీపున అన్నపు సంచులు, కాల్చిన కోళ్లు ఉన్నాయి. గుహ ముందుకు వస్తూనే ఆ మనిషి మేకను కూడా గాడిద మెడకు కట్టి రెంటిని గుహలోకి తోలి తాను బయట నిలబడ్డాడు. గాడిద దాన్ని గుహలోకి ఈడ్చుకుపోయింది. చిన్నడు ఆ మనిషితో, గుహలో ఎవరు ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు, అంత ఆహారాన్ని లోపలికి పంపించావే, నువ్వు మాత్రం బయటే ఉండిపోయావేంటి అని అడిగాడు. ఆ మనిషి చిన్నడికేసి ఒక క్షణం చూసి, ఏముంది, మామూలు కథే, మా గ్రామానికి పట్టిన పీడ ఎప్పుడు వదులుతుందో మరి అన్నాడు. నేను కొన్ని గ్రామాల పీడను వదిలించిన వాణ్ణే, మీ గ్రామానికి పట్టిన పీడ ఏమిటి, అసలు కథ ఏమిటో చెప్పు అన్నాడు చిన్నడు. దానికి ఆ మనిషి పకపకా నవ్వి, ఇదేదో మంత్రాలకు లొంగేదైతే మా ఊరి పోతయ్య ఏనాడో వదిలించేవాడు. అతన్నే కబళించిన రాక్షసుడిని నువ్వు ఏం చేయగలవు? ఈ రాక్షసుడు పూర్వం ఎప్పుడో ఈ కొండ గుహలో ఉండి మా ఊరి జనాన్ని విరుచుకు తిన్నాడట. అప్పుడు ఊరు పాడుబెట్టి జనం ఎటో వెళ్ళిపోయారట. తరువాత ఒక సంవత్సరానికి వాళ్ళు మెల్లిమెల్లిగా తిరిగి వచ్చి మామూలుగా జీవించసాగారు. రాక్షసుడి సంగతి అందరూ మర్చిపోయారు. ఇంతలో 6 నెలల కిందట మళ్ళీ గ్రామంలో కోళ్ళు, గొర్రెలు, మేకలు మాయం కాసాగాయి. మస్క వెన్నెల్లో పోతయ్య శిష్యులకు కొండ మీద తాటి చెట్టు ప్రమాణాన రాక్షసుడు కనిపించాడట. పోతయ్య మహాధైర్యం గలవాడులే. తాను ఒంటరిగా గుహలోకి వెళ్ళి రాక్షసుడితో మాట్లాడి వాడికి గ్రామస్తులంతా వంతుల ప్రకారం ఆహారం రోజు పంపేటట్టు, వాడు గ్రామం ఛాయలకు రాకుండా ఉండేటట్టు ఏర్పాటు చేసుకువచ్చాడు. ఏ కాలంలోనూ రాక్షసులతో ఇంతకన్నా మంచి ఏర్పాటు చేసుకున్నవారు లేరు కదా. అందుచేత పోతయ్య చేసిన పని ఏర్పాటుకు గ్రామస్తులందరము సమ్మతించాం. అయితే రాక్షసుడు తన మాట మీద నిలబడక ఒక దుర్మార్గం చేశాడు. ఒకనాడు పోతయ్య కుటుంబము, అతని శిష్యులు 4 కుటుంబాలు దూర గ్రామంలో జాతర చూడడానికి బయలుదేరారు. తరువాత వాళ్ళ జాడ లేదు. వాళ్ళు కొండ పక్కగా వెళ్ళాలి. రాక్షసుడు వాళ్ళను పట్టుకొని గుహలోకి ఈడ్చుకుపోయి తినేసి ఉంటాడని అనుమానం కలిగింది. పోతయ్య మండిపోయాడు. తాను ఎంతలా పిశాచాలను గడగడలాడించిన వాడు కదా. రాక్షసుడు ఇంత ద్రోహం చేశాడంటే సహిస్తాడా? తన శిష్యులను 4 వెంటబెట్టుకుని ఒకరోజు గుహలోకి వెళ్ళాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. రాక్షసుడు వాళ్లను కూడా పొట్టన పెట్టుకుని ఉండాలి. గ్రామస్తులందరము సభ చేసి రాక్షసుడికి రోజు ఆహారం పంపుతూ దేవుడి మీద భారం వేసుకొని ఇలా బతుకుతున్నాం అన్నాడు. చిన్నడు ఆలోచించిన కొద్దీ ఈ రాక్షసుడి కథ అనుమానాస్పదంగా కనిపించింది. రాక్షసుడు పోతయ్యను అతని మనుషులను తినేసినాక ఆ రాక్షసుడిని ఎవరైనా చూశారా అని అడిగాడు. లేదు, రాక్షసుడి పుణ్యమా అని ఇప్పుడు పాత ఏర్పాటును చక్కగా పాటిస్తున్నాడు వాడు అన్నాడు ఆ మనిషి. ఈ రాక్షసుడే అబద్ధం కావడానికి అవకాశం ఉందని చిన్నడికి తోచింది. ఎప్పుడో ఎవరో మస్కవెన్నెల్లో కొండ మీద చూశామన్నారు రాక్షసుణ్ణి. వాళ్ళేమో రాక్షసుడి వాత పడ్డారట. 4 కుటుంబాలను ఒక దెబ్బతో తినేసిన రాక్షసుడు అటు తర్వాత ఎంతో బుద్ధిగా ఉంటున్నాడు. ఇదంతా ఎలా నమ్మడం? రాక్షసుడు కల్పనే అయితే ఆ సంగతి పోతయ్యకు తెలిసి ఉండాలి. రాక్షసుడు అబద్ధమైతే పోతయ్య, అతడి అనుచరులు గుహలో ఉన్నారన్నమాట. వారి కుటుంబాలు అది వరకే ఆ గుహలో చేరాయి. వారికి ఆహారం ఊరి వాళ్ళు రోజు పంపిస్తున్నారన్నమాట. తన ఊహ నిజమనే నమ్మకంతో చిన్నడు తన కర్తవ్యం నిర్ణయించుకొని తన కుక్కతో సహా గ్రామం చేరాడు. ఆ రాత్రి వాడు కటిక చీకట్లో కొండను చేరి గుహ బయట ఆలకిస్తూ నిలబడ్డాడు. లోపల చాలామంది ఉన్నట్లు అలికిడి వినిపించింది. చిన్నడు పిల్లిలా లోపలికి వెళ్ళాడు. గుడ్డి దీపం వెలుగులో 15-20 మంది మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు ఉన్న సంగతి అస్పష్టంగా కనబడింది. వాళ్ళంతా మాంసం పీక్కు తింటున్నారు. కానీ రాక్షసుడి జాడ మాత్రం ఏమీ లేదు. మర్నాడు చిన్నడు గ్రామంలోని కుర్రకారుని పిలిచి, నిన్న రాత్రి గుహలోకి వెళ్ళాను. అందులో చాలామంది రాక్షసులు ఉన్నమాట నిజమే కానీ వాళ్ళు భయంకరమైన వాళ్ళు మాత్రం కాదు. అలాంటి రాక్షసులను చాలామందిని నేను ఆట కట్టించాను. వీళ్ళ కోసం మీరు కడుపులు కట్టుకొని ఆహారం పంపటం శుద్ధ తెలివి తక్కువ అన్నాడు. చిన్నడు మాటలు విని యువకులకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. చిన్నడు వాళ్లతో ఇంకా ఇలా అన్నాడు, చూడండి, నేను చెప్పిన ఈ సంగతి మీరే గ్రహించి ఉండాలి.
ఒక్కసారి మనిషి మాంసం రుచి చూసిన రాక్షసుడు కానీ అడవి మృగం కానీ కోళ్లతోనూ గొర్రెలతోనూ సరిపెట్టుకోదు. కానీ గుహలో ఉండే రాక్షసులు మనుషుల కోసం గుహ విడిచి రావడం లేదు, ఎవరికంటా పడడం లేదు. ఇప్పుడు మన పని ఈ రాక్షసులను వేటాడడం. అందుకు పెద్ద ప్రయత్నం ఏమీ అవసరం లేదు. పదండి, గుహద్వారానికి పచ్చికట్టెలు అడ్డంగా పేర్చి అంటించి రాక్షసులకు ఊదర పెట్టుదాం. రాక్షసులు ఉక్కిరిబిక్కిరై బయటకు వస్తారు. చిన్నడు చెప్పిన కార్యక్రమం క్షణాల మీద అమలు జరిగింది. గుహద్వారం నిలువున కట్టెలు పేర్చి అంటించారు. లోపల వాళ్లకు ఊపిరి ఆడక కాలే కట్టెలను తోసుకుంటూ బయటకు వచ్చారు. రాక్షసులు వస్తారని ఎదురు చూస్తున్న గ్రామస్తులు పోతయ్యను, అతని మనుషులను, ఆడవాళ్లను, పిల్లలను చూసి స్తంభించిపోయారు. చూసారా, వీళ్ళంతా మీకు తెలిసిన రాక్షసులే. ఎప్పుడో ఒక రాక్షసుడు ఇక్కడికి వచ్చాడన్న కథ ఆధారం చేసుకుని వీళ్ళు గ్రామాన్ని ఈ విధంగా దోచి బ్రతకడానికి ఎత్తువేశారు అన్నాడు చిన్నడు. పోతయ్యకు, అతని అనుచరులకు ఇంకా తమ గ్రామస్తుల ఎదుట ఉండడానికి మొహం చెల్లక తమ కుటుంబాలతో సహా ఎటో వెళ్ళిపోయారు. తరువాత చిన్నడు ఊరి వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకొని మరో గ్రామానికి బయలుదేరాడు.